వాంకడే వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ యొక్క మైండ్ బ్లోయింగ్ సెంచరీతో ఆ టీం ఎస్ఆర్హెచ్ వాళ్ళను 7 వికెట్ల తేడాతో ఓడించారు. సో విక్టరీ ద్వారా అయితే ముంబై వాళ్ళు రీవెంజ్ తెచ్చుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఈ ఏడాది వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయారు. బట్ ఈ మ్యాచ్లో గెలిచి వాళ్ళని దెబ్బ కొట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు డ్యామేజ్ అయ్యేలా చేశారు. సో ఫస్ట్ హాఫ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు డామినేట్ చేసి గెలిచిన టీమ్స్ ఇప్పుడు రీవెంజ్ తీర్చుకుంటున్నారు. నిన్న ఏమో ఆర్సీబీ సిఎస్కే వాళ్ళు రీవెంజ్ తీర్చుకున్నారు. ఈరోజు ముంబై వాళ్ళు రీవెంజ్ తీర్చుకున్నారు. సో ఈ లాస్ అయితే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీంకి ఒక పెద్ద డెంట్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ వాటి ద్వారా ఎస్ఆర్హెచ్ టీం ఇంకా క్వాలిఫైర్ 1 మీద ఆశలు వదిలేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ నుండి టాప్ 2లోకి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. క్వాలిఫై అయితేనే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాళ్ళు చూపించిన ఆటతీరు చాలా దారుణంగా ఉంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్ అయితే చాలా పూర్గా కనిపించింది. అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్ టీం ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో ఒక కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాల్తో బౌలర్స్ బాగా రాణించారు అండ్ వాళ్ళని కాంప్లిమెంట్ చేస్తూ బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ సూర్య ఒక్కడే వంట చేస్తే ముంబై టీంను గెలిపించాడు. సో గత మ్యాచ్ల్లో చూసుకుంటే ముంబై టీం దగ్గర నుండి ఇలాంటి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ వచ్చేది కాదు. బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడితే బౌలర్స్ చేతులు ఎత్తేసేవారు అండ్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్ సరిలేనేవారు. కానీ మ్యాచ్లో మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసికట్టుగా రాణించారు. అందువల్ల ముంబై టీం ఈజీగా ఎస్ఆర్హెచ్ టీంను బీట్ చేసింది. సో ఈ విక్టరీ వల్ల అయితే ఇప్పుడు ముంబై టీం యొక్క పరువు కాస్త నిలబడింది. వాళ్ళు పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ నుండి 9వ స్థానానికి మూవ్ అయ్యారు. మెయిన్లీ మ్యాచ్లో సూర్య లాంటి ప్లేయర్ ఫామ్లోకి రావడం నిజంగా మన టీమిండియా ఫ్యాన్స్కి ఒక శుభ సూచికం. ఎస్పెషల్లీ మ్యాచ్లో అతనితో పాటు హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా అదిరిపోయింది. సో ఫర్ షూర్ ముంబైకి మిగిలిన 2 మ్యాచ్ల్లో కూడా బుమ్రా, హార్దిక్ మరియు సూర్య ముగ్గురు కూడా బాగా రాణించాలి. అలాగే వీళ్ళతో పాటు రోహిత్ కూడా ఫామ్ అందుకుంటే మన టీమిండియా ఫ్యాన్స్ ఆనందానికి ఇంకా అవతలు ఉండవు. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్ ఫ్యాన్స్కి ఎలా ఉన్నప్పటికీ సూర్య సెంచరీ వల్ల అయితే ఖచ్చితంగా టీమిండియా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఇప్పుడు సిఎస్కే మరియు లక్నోతో ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు 3 టీంలు కూడా ఒకే తాటి మీద ఉన్నాయి. 11 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ఈక్వల్గా ఉన్నారు. బట్ వాళ్ళు సెపరేట్ చేస్తుంది ఏంటంటే నెట్ రన్ రేట్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 3 కనీసం 2 అయినా గెలవాలి. అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. అలా కాకుండా 3 గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో స్టిల్ ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు బాగానే ఉన్నాయి. బట్ కలవర పెట్టే విషయం ఏంటంటే వాళ్ళ ఫామే సరిగ్గా లేదు. లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం మీద గెలిచినప్పటికీ అయితే చాలా క్లోజ్గా గెలిచారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మరోసారి వాళ్ళ లోపాలు క్లియర్గా బయటపడ్డాయి. సో ఈ ఫామ్తో ఎస్ఆర్హెచ్ టీం కాస్త జాగ్రత్తగా ఆడాలి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లోనే ఉన్నాయి. సో హోమ్ అడ్వాంటేజ్ని కనుక యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఇంకా పుష్కలంగా ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు అండ్ 2 టీంలో కూడా ఒక్కొక్క మార్పు జరిగాయి. ముంబై వాళ్ళు కాజియన్ పక్కన పెట్టి యంగ్ బౌలర్ అన్షుల్ కంబోజ్ని తీసుకున్నారు. అలాగే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే మయాంక్ అగర్వాల్ని టీంలోకి తీసుకొచ్చారు. బట్ సర్ప్రైజింగ్లీ అగైన్ వాళ్ళు గ్లెన్ ఫిలిప్స్ని తీసుకోలేదు. సో ఫస్ట్ గ్లెన్ ఫిలిప్స్ని ఆడించకపోవడం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్. వాళ్ళు అగైన్ మార్క్ హెన్సన్ నమ్ముకుని వెళ్ళారు. బట్ అతను కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. బ్యాట్తో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. అలాగే బాల్తో కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మెయిన్లీ ఫిలిప్స్ని తీసుకుంటుంటే వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో ఒక బౌలింగ్ ఆప్షన్ ఉండేది. లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫిలిప్స్ చాలా హ్యాండీ బౌలర్గా మారేవాడు. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న అతను చాలా ఇంపాక్ట్ చూపించుండేవాడు. ఎస్పెషల్లీ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక ఆల్రౌండర్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆల్రెడీ ఒకసారి టీంలోకి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తున్నారు. బట్ ఒక్కసారి కూడా గ్లెన్ ఫిలిప్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. అండ్ దీని వెనకాల రీజన్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అతను ఏమైనా ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడంటే అలాంటిది ఏమీ లేదు. ఇంపాక్ట్ సబ్గా వచ్చి ఫీల్డింగ్ కూడా చేస్తున్నాడు. సో ఎస్ఆర్హెచ్ చేస్తున్న పని ఎలా ఉందంటే ఒక బంగారు పుండిని చిల్లర వేయడానికి పెట్టుకున్నట్టుంది. ఐ హోప్ నెక్స్ట్ 3 మ్యాచెస్లో అయినా సరే అతను ఆడిస్తారు అనుకుంటున్నా. ఎనివే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చిన ఎస్ఆర్హెచ్ టీంకు అంత పైరి స్టార్ట్ అయితే రాలేదు. రన్స్ అయితే ఓవర్కు 9 పరుగులు చొప్పున వచ్చాయి. బట్ వాళ్ళు ఓపెనర్ సెట్ చేసిన స్టాండర్డ్ ఇది కాదు. కనీసం ఓవర్కు 12 పరుగులైనా కొట్టేవారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి కాస్త స్లో స్టార్ట్ వచ్చింది. ఎస్పెషల్ అభిషేక్ శర్మ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 16 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈవెన్ హెడ్ చూసుకున్నా చాలా లక్కీగా రన్స్ వచ్చాయి. ఇన్సైడ్ ఎడ్జ్ అవుట్ సైడ్ ఎడ్జ్ తగిలి బౌండరీస్ వెళ్ళాయి. అలాగే కంబోజ్ వేసిన ఒక మంచి బాల్కి అతను క్లీన్ బాల్ కూడా అయ్యాడు. కానీ లక్కీగా ఆ బాల్ నో బాల్ అయింది. సో ట్రావిస్ హెడ్ 30 బంతులు 48 పరుగులు చేసినప్పటికీ అతని ఇన్నింగ్స్లో అయితే చాలా లక్ కలిసి వచ్చింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీంకి మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళు పవర్ ప్లేలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 56 పరుగులు చేశారు. అంటే ఓవర్కు 9 కంటే ఎక్కువ రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అండ్ ఇదే కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా 180+ స్కోర్ రావాలి. బట్ మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ నెంబర్ 3 స్పాట్ అనేది ఎస్ఆర్హెచ్ టీంకి ఒక వీక్ లింక్గా మారిపోయింది. ఆ పొజిషన్లో ఎవరు బ్యాటింగ్ చేసినా సరిగ్గా రన్ స్కోర్ చేయట్లేదు. ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు తీసుకొచ్చిన మయాంక్ అగర్వాల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత హెడ్ మరియు నితీష్ రెడ్డి మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లు అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ టీంని కాస్త కంఫర్టబుల్ పొజిషన్లోనే పెట్టారు. బట్ 11 ఓవర్ నుండి ముంబై బౌలర్స్ కంప్లీట్ అన్లీష్ అయ్యి బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ పీయూష్ చావ్లా ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను 11 ఓవర్లో ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. అంటే నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేశాడు. అండ్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఓవర్లోనే చావ్లా ది బిగ్ మ్యాన్ క్లాస్ అని అవుట్ చేశాడు.
సో ఎస్ఆర్హెచ్ టీం కంటిన్యూస్గా 3 ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయింది. అండ్ అవుట్ అయిన ముగ్గురు బ్యాట్స్మెన్ కూడా చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్. మెయిన్లీ క్లాస్ అండ్ వికెట్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. నిజంగా నేనైతే అతను అలాంటి రెగ్యులర్ లెగ్ స్పిన్ బాల్కి అవుట్ అవుతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చావ్లా అయితే ఎస్ఆర్హెచ్ టీంని గట్టిగా దెబ్బ కొట్టాడు. బోత్ ట్రావిస్ హెడ్ మరియు క్లాస్ అండ్ వికెట్స్ తీసి ఆ టీం యొక్క పతనాన్ని శాసించాడు. సో వీళ్ళిద్దరితో పాటు నితీష్ రెడ్డి అవుట్ అయిన తర్వాత ఇంకా ఎస్ఆర్హెచ్ టీం కోలుకోలేకపోయింది. వాళ్ళు 12.1 ఓవర్స్లో 96 పరుగులకు 5 వికెట్లు కోల్పోయారు. ఇక తర్వాత మార్కో ఎన్చాన్, షాబాజ్ అహ్మద్ మరియు అబ్దుల్ సమద్ వీళ్ళ ముగ్గురు కూడా పెద్దగా రాణించింది ఏమీ లేదు. వీళ్ళ ముగ్గురు మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోయారు. అట్ ది సేమ్ టైం పెద్ద నాక్స్ కొట్టలేదు. అట్లీస్ట్ క్యామ్ ఇన్నింగ్స్లు కూడా ఆడలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీంకి లాస్ట్ 3 ఓవర్స్లో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరం పడింది. అండ్ వాళ్ళు ఆల్రౌండర్ అయిన సన్వీర్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. బట్ అతను కూడా కేవలం 7 బంతులు 8 పరుగులు మాత్రమే చేశాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి వాళ్ళ ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది కేవలం కమిన్స్ బ్యాటింగ్ మాత్రమే. అతను నిజంగా టీం కష్టాలు ఉన్నప్పుడు ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. సో కమిన్స్ ఆడిన క్యామ్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది ఎస్ఆర్హెచ్ టీంకి ఒక పార్ స్కోర్ వచ్చేలా చేసింది. ఒకనొక స్టేజ్లో 160 కొట్టడం కూడా కష్టం అనుకున్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు 174 రన్స్ వరకు కొట్టగలిగారు. బట్ ఎగైన్ ఇదైతే డిఫెండ్ చేసుకోగలిగే టోటల్ కాదు. ఈ గ్రౌండ్లో ఖచ్చితంగా 200+ స్కోర్ ఉంటేనే డిఫెండ్ చేసుకోగలరు. అఫ్కోర్స్ పిచ్ అయితే స్లైట్గా బౌలింగ్ అనుకూలించింది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ భారీ షాట్లు ఎత్తించి తమ వికెట్లను కోల్పోయారు. ఎవరు కూడా ఒక ఎన్ను హోల్డ్ చేసి చివరి వరకు ఆడే ప్రయత్నం చేయలేదు. ఎవరో ఒక పెద్ద బ్యాట్స్మెన్ చివరి వరకు ఉండుంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి 190+ ఆర్ 200 వచ్చిండేది. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే చావ్లా ది స్టార్ బౌలర్. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతను తీసుకున్న 3 వికెట్లు కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్స్. టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ని అవుట్ చేస్తే మిడిల్ ఆర్డర్లో క్లాస్ అని అవుట్ చేశాడు. అండ్ చివరిలో ఫినిషర్గా అబ్దుల్ సమద్ని అవుట్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ టీం యొక్క 3 మెయిన్ బ్యాట్స్మెన్ అతను అవుట్ చేశాడు. అండ్ చావ్లా అయితే ఏమీ మ్యాజిక్ డెలివరీస్ వేసి వాళ్ళని అవుట్ చేయలేదు. చాలా సింపుల్ బౌలింగ్ వేసి అవుట్ చేశాడు. సో అతనైతే నిజంగా జస్ట్ బేసిక్స్ ఫాలో అవుతూ రెగ్యులర్ లెగ్ స్పిన్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కట్టడి చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా చూసుకుని మ్యాచ్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ మ్యాచ్లో అతను చేసిన పేస్ వేరియేషన్ బాగా వర్కౌట్ అయింది. అలాగే హార్డ్ లెంత్ బాల్స్ వేసి బ్యాట్స్మెన్ బాగా ఇబ్బంది పెట్టాడు. మెయిన్లీ నితీష్ రెడ్డికి వేసిన షార్ట్ బాల్ అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో హార్దిక్ పాండ్యా మనకు 4 ఓవర్స్ బౌలింగ్ వేయడమే చాలా పెద్ద బోనస్. అండ్ ఆ 4 ఓవర్స్ ఎంత ఎఫెక్టివ్గా వేస్తే అది ఇంకా పెద్ద బోనస్. ఇక వీళ్ళతో పాటు బుమ్రా మరోసారి ఎక్సలెంట్ బౌలింగ్. 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇదైతే బుమ్రాకు ఆఫీసులో జస్ట్ ఒక నార్మల్ డే. చూసే వాళ్ళందరికీ అద్భుతమైన బౌలింగ్ అయ్యి ఉండొచ్చు. బట్ అతను మాత్రం నార్మల్గా ఏం చేస్తాడో అదే చేశాడు. సో బుమ్రా బౌలింగ్ గురించి మనం ఎంత పొగిడినా అది తక్కువే. ఇక వీళ్ళతో పాటు డెబ్యూ బౌలర్ అన్సుల్ కంబోజ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. బట్ అతనికి లక్ కలిసి రాలేదు. మెయిన్లీ హెడ్ వికెట్ విషయంలో నో బాల్ పడింది. అలాగే మరోసారి హెడ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ని తుషారా వదిలేశాడు. సో అతనికి లక్ కలిసి వచ్చింటే ఈజీగా 2-3 వికెట్లు పడి ఉండేవి. ఇక తుషారా చూసుకుంటే ఈ మ్యాచ్లో అతను బౌలింగ్ వర్కౌట్ కాలేదు. 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చేశాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ముంబై టీం అయితే చాలా మంచి బౌలింగ్ ఎఫర్ట్ పెట్టింది. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ టీంకి 277 రన్స్ ఇచ్చిన వాళ్ళు ఈసారి మాత్రం 173 రన్స్కే కట్టడి చేశారు. ఇక ముంబై చేసే విషయానికి వస్తే మరోసారి టాప్ ఆర్డర్ డమాల్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మరియు నమందీర్ ముగ్గురు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిపోయారు. ఎస్పెషల్లీ ముంబై టీం చూసుకుంటే 31 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. అది కూడా 4.1 ఓవర్స్లోనే. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇనిషియల్గా చాలా ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. లేకపోతే 20 రన్స్కో 3 వికెట్స్గా ఉండేది స్కోర్. సో స్టార్టింగ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ 3 వికెట్లు తీసినప్పటికీ సరైన యాక్యురసీతో బౌలింగ్ చేయలేదు. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు ఓవరాల్గా 22 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. ఎనివే ఫస్ట్ 5 ఓవర్స్ పాటు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం క్లియర్గా గేమ్లో ఉన్నట్టు కనిపించింది. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ మరియు భూవి చెరో మిడన్ ఓవర్ వేశారు. కానీ 6వ ఓవర్ నుండి సూర్యుని ప్రతాపం మొదలైంది. ఇన్నాళ్ళుగా ఐపీఎల్ 2024లో పట్టుతూ లేస్తూ వచ్చిన అతను ఈ మ్యాచ్లో మాత్రం ఫైర్ అయిపోయాడు. నిజంగా తన వింటేజ్ స్టైల్లో బ్యాటింగ్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. సో సూర్య బ్యాటింగ్ అయితే నిజంగా ఒక ఐ ఫీస్ట్. మెయిన్లీ తన టీం కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా ఒక స్పిరిటెడ్ నాక్ ఆడాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆడేవాడు కానీ చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్ లాగా ఉండేవి. అంటే 50 కొట్టి అవుట్ అయిపోవడమో లేకపోతే తొందరగా అవుట్ అయిపోవడమో చేసేవాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కంప్లీట్గా కంట్రోల్ తీసుకున్నాడు. అసలు ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి ఎక్కడా ఛాన్స్ అవ్వలేదు. మెయిన్లీ చివరిలో ప్యాట్ కమిన్స్ ఆడిన తీరైతే అమోఘం. వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు పే బ్యాక్ తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే అతను సేమ్ అలాంటి బాల్స్ని వరల్డ్ కప్ ఫైనల్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం బౌలర్ని కరెక్ట్గా మెజర్ చేశాడు. ప్యాట్ కమిన్స్ వేసిన స్లోవర్ బౌన్సర్స్ను బాగా రీడ్ చేసి 2 4లు మరియు 6 కొట్టాడు. సో సూర్య బ్యాటింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే 3 షాట్సే. నిజంగా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఆ 3 షాట్లను మ్యానుఫ్యాక్చర్ చేశాడు. సో సూర్య అయితే ఓవరాల్గా 51 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అండ్ ఐపీఎల్లో చూసుకుంటే ఇది అతనికి 2nd సెంచరీ. అలాగే ఓవరాల్గా చూసుకుంటే అతనికి T20 ఫార్మాట్లో ఇది 6వ సెంచరీ. సో సూర్య గనుక ఇలా ఫామ్లోకి వచ్చాడితే నిజంగా మ్యాచ్ని 1 సైడ్ చేసేస్తాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి బాల్తో అంత మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ మిడిల్ ఓవర్స్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకుండా చేశాడు. ఈవెన్ తిలక్ వర్మ కూడా స్కైకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఎస్పెషల్ ఆ చివరిలో చూసుకుంటే సెంచరీ కంప్లీట్ అయ్యే టైంలో అతను సింగిల్స్ తీస్తూ సూర్యకు బాగా సపోర్ట్ చేశాడు. సో తిలక్ వర్మ కావాలనుకుంటే చివరిలో తన స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం 2-3 షాట్లు కొట్టొచ్చు. బట్ అతనైతే చివరిలో కంప్లీట్లీ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కోసం ఆడాడు. అండ్ వీళ్ళిద్దరూ చూసుకుంటే 4వ వికెట్ అజేయంగా 143 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ముంబై టీం తరపున 4th వికెట్కి ఇదే బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్.
అలాగే ఓవరాల్గా చూసుకున్న సక్సెస్ఫుల్ రన్ చేసేసి ఇది 4వ వికెట్కు 2వ అతిపెద్ద పార్ట్నర్షిప్. సో 174 పరుగుల టార్గెట్ చేసింగ్లో ఇంత పెద్ద పార్ట్నర్షిప్ వస్తే ఏ టీం మాత్రం గెలవకుండా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ముంబై టీం టార్గెట్ను 17.2 ఓవర్స్లోనే కొట్టేశారు. సో సూర్య కనుక తన ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడితే రిజల్ట్ ఎలా ఉంటుంది, మ్యాచ్ని క్లియర్లీ వన్ సైడ్ చేస్తాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ మరియు ప్యాట్ కమిన్స్ ఇద్దరు చెరో వికెట్ తీసుకోవడంతో పాటు చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. బట్ మిగతా బౌలర్స్ ఎవరు కూడా అంత అప్ టు ద మార్క్ బౌలింగ్ చేయలేదు. ఎస్పెషల్ మార్క్ హెన్సన్ 3 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చాడు. అలాగే మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీంకి క్లియర్గా స్పిన్నర్ లైన్ లోటు స్పష్టంగా కనిపించింది. అఫ్కోర్స్ వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్ కాకుండా ఉంటే మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకునేవారు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ బౌలింగ్ డెప్త్ వచ్చిండేది. సో ఫస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం అయితే స్పిన్నర్స్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతుంది. మెయిన్లీ ఆర్డర్ చూసుకుంటే స్కై స్ట్రైక్ రేట్ పేస్ బౌలర్స్కు 170+ ఉంది, బట్ స్పిన్నర్స్ విషయంలో బిలో 140 ఉంది. సో ఫస్ట్ ఇయర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఒక మంచి స్పిన్ బౌలర్ను మిస్ అయిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ టీం తమ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని కంబ్యాక్ చేస్తారా లేదా అనేది.